బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. 3 రోజుల్లో 27 గంటల పాటు ప్రభాకర్ రావును విచారించిన సిట్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఆధారంగా ప్రశ్నించింది. ఈ విచారణలో ప్రభాకర్ రావు సిట్కు కీలక విషయాలు వెల్లడించారు. పై అధికారుల ఆదేశాలతోనే ట్యాపింగ్ జరిగిందని ప్రభాకర్ రావు తెలిపారు. రివ్యూ కమిటీకి అన్ని విషయాలు తెలుసునని ప్రభాకర్ రావు సిట్కు తెలిపారు. మరోవైపు ఎల్లుండి మరోసారి విచారణకు రావాలని సిట్ నోటీసులు ఇచ్చింది. అలాగే ట్యాపింగ్కు బాధితుల స్టేట్మెంట్లు సిట్ అధికారులు తీసుకోనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులోని ఇప్పుడు ప్రభాకర్ రావు విచారణ కీలక అంశాలు అయితే బయటకు వచ్చినాయని తెలుస్తుంది. ముఖ్యంగా ప్రభాకర్ రావు ఇప్పటికే 3 రోజుల పాటు సిట్ అధికారులు ప్రశ్నించారు. ఈ 3 రోజుల్లో 25 గంటల పాటు ప్రభాకర్ రావు అయితే విచారించారు. ముఖ్యంగా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా సిట్ అధికారులు ప్రభాకర్ రావు అయితే విచారించారు. ప్రభాకర్ రావు ఫోన్లు కూడా సిట్ అధికారులు పరిశీలించారు. సిట్టు కీలక విషయాలను అయితే ప్రభాకర్ రావు వెల్లడించినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పై అధికారుల ఆదేశంతోనే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేశామంటూ కూడా ప్రభాకర్ రావు స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే రివ్యూ కమిటీ అన్ని విషయాల్లో కూడా ఏదైతే ప్రభాకర్ రావు దగ్గర నుంచి తెలిసినట్టు కూడా ఇటు ప్రభాకర్ రావు అయితే చెప్పడం జరిగింది. అలాగే ఎల్లుండి మరొకసారి విచారణకు రావాలని సిట్ నోటీసులు అయితే జారీ చేసింది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ బాధితుల స్టేట్మెంట్లు కూడా ఇప్పటికే సిట్ అధికారులు రికార్డ్ చేసినట్లు తెలుస్తుంది. అలాగే ఏదైతే ఇటు ముఖ్యంగా చూసినట్టయితే పై అధికారులు అప్పట్లో డీజీపీగా ఉన్న వ్యక్తి ఆదేశాల మేరకే ఈ ఫోన్ ట్యాపింగ్ చేశామంటూ కూడా ఇటు ప్రభాకర్ రావు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ పై అధికారులు చెప్తేనే తమ ఫోన్ ట్యాపింగ్ చేశామంటూ కూడా ముందైతే ప్రభాకర్ రావు వెల్లడించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఒక రాజకీయంగా కూడా ప్రకంపన సృష్టించే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కుమార్.